హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎలిగెన్స్ విత్ శ్రీ. అందరికీ హ్యాపీ ఉగాది. ఇక్కడ నేను పరమాన్నం చేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేయించి అందులో వేసి కలిపేస్తున్నాను. పులిహారకి చింతపండు ఉడకబెట్టేసి రైస్లో కలిపి పెట్టేశానండి. ఇంకా తాలింపు వేయాల్సింది. ఇక్కడ మా హస్బెండ్ నాకు పచ్చడికి బౌల్ కావాలి అంటే చిన్నదా పెద్దదా అని అడుగుతుంటే బెల్లానికి చిన్న బౌల్ ఇవ్వమంటే ఇక్కడ నేను తీసి ఇస్తున్నాను. ఇంకా తాలింపు పులిహోరలో వేసేసి కలిపేస్తున్నానండి. ఇంకా కిచెన్లో అన్నాక మనం స్టవ్ మీద అన్నీ పడుతూ ఉంటాయి కదండి. తాలింపు పెట్టినప్పుడు అది కంగారులో చేసినప్పుడు నాకు ఒక అలవాటు ఉందండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం. స్టవ్ మీద చిన్నగా ఏం పడినా ఇమీడియట్గా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా పులిహోర కలిపేస్తే బొబ్బట్లు చేయాలండి. బొబ్బట్లు చేసి గారెలు వేయాలి. మా హస్బెండ్ ఇంకా ఉగాది పచ్చడి చేస్తా అన్నారు. ఆ సెక్షన్ ఆయన తీసుకున్నారు. ఇక్కడ నేను పులిహోర కలుపుతున్నానండి. ఇంకా అప్పటికే టైము చాలా అయిపోయింది. 4కి లేచి మార్నింగ్ అంతా స్టార్ట్ చేసినా కూడా నా పూజ అవ్వడానికి కొంచెం లేట్ అయింది. 10 కల్లా ఉగాది పచ్చడి తినేయాలి అని అన్నారు కదా, అందుకే కంగారుగా చేస్తున్నాను. ఇంకా ఇక్కడ గారెలు వేద్దామని ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూసుకుని ముందు చిన్నగా బోండాల్లాగా వేసానండి. ఫస్ట్ మనం గారెలు వేసే ముందు అగ్నిదేవుడికి నైవేద్యంలా పెట్టి దండం పెట్టుకుని తర్వాత గారెలు వేయడం స్టార్ట్ చేస్తాము. ఎంతమంది ఇలా చేస్తారో నాకు చెప్పండి. గారెలు వేయడానికి నాకు అస్సలు రాదండి. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. వేయాలంటే చాలా భయం. మా హస్బెండ్ ఎయిర్ బబుల్స్ లేకుండా కలిపి ఇచ్చారు. కలిపించినా కూడా నేను ఒకసారి మళ్ళీ బాగా కలుపుతున్నాను. ఒకసారి అమ్మవారికి నైవేద్యం చెయ్యాలని చెప్పి గారెలు వేసాను. అవి యాక్చువల్గా నేను పిండి సరిగ్గా కలపలేదో ఏంటో నాకు తెలియదు. పేలిపోయి స్టవ్ మీదకి పై వరకు చిందిందండి. మళ్ళీ మొత్తం గట్టంతా కిందంతా ఆయిలే. అప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. షివరింగ్ కూడా వచ్చింది. అప్పటి నుంచి గారెలు అంటే నాకు చాలా భయం అండి వేయడం. కానీ మా కన్నయ్యకి గారెలు అంటే చాలా ఇష్టం. మమ్మీ నాకు వడ కావాలి అంటూ ఉంటాడు. ఎప్పుడు వేయను కానీ ఫెస్టివల్స్ టైంలో మాత్రం వాడి గురించి అయినా రాకపోయినా ట్రై చేసి వేస్తూ ఉంటాను. ఇది కూడా మా మమ్మీ చెప్పిందండి ఎలా వేయాలనేది. మనకి టీ వడగట్టు ఉంటుంది కదా, దాని మీద పెట్టి వెయ్యు, నీకు చెయ్య కాలదు, ఈజీగా వేయడానికి వస్తుంది అని చెప్పి. ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రాని వాళ్ళకి ఇది చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది కదండి. నాకైతే అస్సలు రాదండి వేయడం. మా బాబు గురించి నేను నేర్చుకుని ట్రై చేయడం వేయడము. అప్పుడు కూడా కష్టపడుతూ వేస్తున్నా, భయపడుతూ వేస్తున్నా. మళ్ళీ ఎక్కడ పేలుతాయో, మళ్ళీ మీద పడుతుందేమో. ఆ రోజైతే అసలు ఫేస్ మీద పడిపోవాల్సింది. పక్కకి ఎందుకు జరిగానో తెలియదు. అమ్మవారే కాపాడారు అనుకోవాలి. పక్కకి జరగడం వల్ల మొత్తం స్లాబ్కి గట్టు మీద కింద చిందింది. లేకపోతే నాకైతే బాడీ మీద ఫేస్ మీద పడిపోయేదండి. అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా వేస్తూ ఉంటాను గారెలు. ఈసారి అయితే సక్సెస్ఫుల్గానే వేసాను. ఆ దేవుడి దయ వల్ల మంచిగానే వచ్చాయండి. ఇంకా నేను బొబ్బట్లు కూడా గారెలు వేసేసినాక బొబ్బట్లు చేద్దామని అనుకున్నాను. ఈయన ఇక్కడ ఉగాది పచ్చడి స్టార్ట్ చేశారండి చేయడం. ముందు చింతపండు, అట్టి పళ్ళు ముక్కలు, వేప పువ్వు, ఇక్కడ ద్రాక్ష పళ్ళు ముక్కలు కట్ చేసి వేస్తున్నారు. ఇవన్నీ వేస్తున్నారేంటి, ఇది ఉగాది పచ్చడా అని మీరు అనుకోవచ్చు. మేము మిరియాలు, సాల్ట్, చింతపండు, బెల్లము ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఇవి ఎక్స్ట్రా మేము యాడ్ చేసుకుంటున్నామండి కొంచెం టేస్టీగా ఉండడానికి. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. మా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలాగే చేసేవారు. నాకు అదే అలవాటు. అందుకు ఉగాది పచ్చడి మేము ఇలా చేసుకున్నాం. బొబ్బట్లు చేసినది క్లిప్పు మిస్ అయిందండి. యాక్చువల్గా నేను తీసాను అనుకున్నాను కానీ అది రికార్డ్ కాలేదు. ఇక్కడ ఇంకా బొబ్బట్లు, గారెలు, పులిహార, పరమాన్నం, ఉగాది పచ్చడి ఇవి మాత్రం నేను చేశానండి. ఈ ఐటమ్స్ పండగ రోజు మాత్రం చేశాను.
ఇంకా లేట్ అయిపోతుంది, మా బాబు ఆకలేసేస్తుంది అంటే 9:30 అయిపోయిందండి ఇవన్నీ చేయడానికే. ఇంకా దేవుడి దగ్గర ప్రసాదాలన్నీ పెట్టేస్తున్నాను. దేవుడిని అయితే ఈ విధంగా నేను ఫ్లవర్స్ పెట్టి అలంకరించుకున్నానండి. ఇంకా పూజ స్టార్ట్ చేద్దామని వచ్చి కూర్చున్నాను. నాకు తెలిసిన విధంలో నేను పూజ చేసుకుంటున్నానండి. ఏమన్నా తప్పులు చేసుంటే నన్ను మన్నించండి. ఇంకా ఏమన్నా సలహాలు ఇలా కాదు ఇలా అని చెప్పాలంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. హారతి ఇచ్చేసి మా బాబుని హస్బెండ్ని రమ్మనండి హారతి తీసుకోవడానికి. నేను హారతి తీసేసుకొని మా హస్బెండ్కి మా బాబుకి హారతి ఇచ్చాను. మా కన్నయ్య వచ్చి హారతి తీసుకుంటున్నాడు. దండం పెట్టుకోరా అంటే దండం పెట్టుకున్నాడు. నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చి తీసుకోమన్నాను, ఆయన హారతి తీసుకుంటున్నారు. తర్వాత మా బాబుకి దండం పెట్టుకోమని చెప్పాను. మంచిగా చదువుకోవాలి, మంచి మార్క్స్ రావాలి, మంచి హెల్త్ ఉండాలి అని దండం పెట్టుకోరా అంటే దండం పెట్టుకుంటున్నాడు. తర్వాత వాడు కూడా అగరబత్తితో నేను చేస్తా పూజ అని పాపం వాడు వచ్చి రాంది చేసి దండం పెట్టుకోరా అంటే దండం పెట్టుకుని నేను పెట్టేసుకున్నాను మమ్మీ, నా పూజ అయిపోయింది అని లేచి తర్వాత వచ్చేసాడండి. తర్వాత మా హస్బెండ్ కూడా పూజ చేసేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇంకా మేము కూడా ఇంకా అప్పటికే 10 అయింది కదా, 10 కల్లా తినాలి అన్నారని ఇంకా మేము అందరం పెట్టుకుని ఉగాది పచ్చడి ఫస్ట్ తిని తర్వాత తిన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్.